ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4, 5, 6 వచనములు చదవబడిన వాక్యములో నుండి ప్రత్యేకంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఎవరైతే బ్రతకాలని కోరుకుంటున్నారో, ఎవరైతే బ్రతకడము అనంటే అందరూ బ్రతుకుతారు, అందరూ బ్రతుకుతారు, కానీ ఆత్మలో బ్రతికేవారు దేవునికి ఈరోజు కావాలి. ఎవరైతే బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా, వాడు మేలు చేయించు యెహోవాను ఆశ్రయించమని ఇంకొక దగ్గర మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుచున్నాడు. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈరోజు ప్రభువును ఆశ్రయించకుండా అనేకులు ఆత్మహత్య చేసుకునే వారు ఉన్నారు. అనేకులు భయంకరమైన పరిస్థితులలో జీవించి ఎందుకు నాకు ఈ బ్రతుకు అనే పరిస్థితిలోనికి దిగజారిపోయి వేసారిపోయి ఏమాత్రం కూడా సహాయము లేని నిస్సహాయ స్థితిలో ఈ లోకంలో జీవించే వారు ఎందరో ఉన్నారు. కానీ ఆత్మదేవుడు ఈ యొక్క సమయంలో మనతో ఏమని సెలవిస్తున్నాడు అనంటే, సజీవుడైన దేవుణ్ణి గనుక నీవు ఆశ్రయిస్తే నీవు బ్రతుకుతావని ఆత్మదేవుడు స్పష్టముగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనము ఎలాంటి దినాలలో ఉన్నాము, ఎలాంటి దినములలో మనము జీవిస్తుంటున్నాము అక్కడే చదవండి. 13, 14 వచనములు చదవండి. ఎలాంటి దినములలో ఉన్నామనేది. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును యెహోవా మీకు తోడుగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలము ఎలాంటి కాలములో ఉన్నాం మనము? చెడు కాలములో ఉన్నాము. చెడు కాలం అని అంటే ఏంటిది? సమయానికి కాలానికి వర్షాలు పడుతున్నాయా? అసలు ఈ సమయంలో చలికాలంలో ఎలా ఉండాలి? చలి పెట్టాలి కదా, కానీ చలి ఉందా? ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నారు. అంటే ఈ కాలాలు మాత్రమే కాదు, ఈ కాలంలో నివసిస్తుంటున్న ప్రజలు కూడా చెడిపోయిన వారిగా ఉంటున్నారు. చెడిపోయిన వారిగా ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నారు. వారు చెడిపోయింది మాత్రమే కాదు గాని మంచి వారిని కూడా చెడ్డవారిగా చేస్తూ బ్రతుకుచూ ఉంటున్నారు ఈ లోకములో. ఎవరి మీద ఎరవేయాలా, ఎవరి మీద చెడు ప్రసంగం చేయాలా, ఎవరి మీద చెడు ప్రచారం చేయాలా, ఎవరి మీద వీరు ఎదుగుతా ఉంటే కిందికి లాగాల అని చెప్పి నివసించే పరిస్థితులలో ఈ కాలంలో మనము జీవిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆత్మదేవుడు ఏమని సెలవిస్తున్నాడు అనంటే, ఇది చెడు కాలము గనక ఈ కాలమున మనము ఎలా ఉండాలంట? బుద్ధిమంతుల వలె ఊరకుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతుల వలె ఊరుకుండడం అనంటే, ఒకరు మనల్ని చెడుగా మాట్లాడినప్పుడు నీవేంటనేది దేవునికి తెలుసు, నీకు తెలుసు. కానీ నీ రహస్యమైనవి దేవుడికి సమస్తము తెలుసు. నీవు దేవునితో ఎలా ఉంటున్నావు, కుటుంబంతో ఎలా ఉంటున్నావు, సమాజంలో ఎలా ఉంటున్నావు, స్నేహితులతో ఎలా ఉంటున్నావు, అదే విధముగా మరి డ్యూటీలో ఎలా ఉంటున్నావు అనే పరిస్థితులన్నీ కూడా తెలుసు. ఈరోజు ఎవరితోనన్నా ఒక వ్యక్తితో మాట్లాడినట్లయితే వారిద్దరికి కూడా అడ్డుగట్టే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. మాట్లాడుతున్నావు ఏదో ఉంది కదా, లేకుంటే నువ్వు మాట్లాడతావా అని చెప్తూ ఉంటారు. అంటే ఈ కాలము అలాంటి కాలములో మనము జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు?
బుద్ధిమంతుల వలె. ఎవరైనా మనకు ఎదురుగా వస్తున్నారు, వీళ్ళు మనకు విరోధులు అని తెలిసినట్లయితే అక్కడ నీకు అవసరం ఉండి వారితో మాట్లాడాలని అయినప్పటికీ గాని, లేకుంటే వాళ్ళ అవసరం నీకు ఉన్నప్పటికీ గాని వారి ముందు మాట్లాడకుండా ఉండడము బుద్ధిమంతుల వలె నడుచుకోవడము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎరగక, ఇది చూడక చాలా మంది ఏం చేస్తారనంటే పిల్లి పాలు తాగినట్టుగానే జీవిస్తూ ఉంటున్నారు. పిల్లి పాలు త్రాగినప్పుడు ఎలా జీవిస్తది? కళ్ళు మూసుకొని, ఎవరు చూడట్లేదు నన్ను, నేనే రాజును, నేనే మంత్రి అనుకుంటా తాగుతా ఉంటది. అంటే ఈ లోకములో నన్నెవ్వరు చూడట్లేదు, ఈ లోకములో నన్నెవ్వరు కూడా గుర్తుపట్టట్లేదు అని మాస్కులు పెట్టుకొని, స్కార్పులు వేసుకొని, మగవాళ్ళైతే మాస్కులు పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని ఎంత భయంకరమైన పరిస్థితులలో జీవిస్తుంటున్నారు చూడండి. ఈ లోకములో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటున్నాడు. నీవు బండ సందులలోనికి వెళ్ళిన గాని అక్కడ నుండి ఆ సజీవుడైన దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.